నాకు చిన్నప్పటి నుంచి నత్తి అందువల్ల ఫోన్లో మాట్లాడితే నత్తి ఎక్కువ వస్తుంది నేరుగా మాట్లాడేటప్పుడు అందుకే కొన్నిసారి తడపడుతూ వర్డ్స్ కోసం వెతుకుతూ వేరే లాగుతూ ఉంటాను. అదే కొంతమంది అడుగుతారు మేము తెలుగు రాదా అని. తెలుగు కాదు, తమిళ మాట్లాడినా అలాగే ఉంటుంది, ఇంగ్లీష్ మాట్లాడినా అలాగే ఉంటుంది. బికాస్ నత్తి వల్ల నత్తి వరదరాజన్ మా నాన్నగారి పేరు. మా నాన్నగారి పేరు వరదరాజన్. వా అనేదే నాకు కష్టం. అది ఒక్కొక్కసారి రానప్పుడు అంటాను. సో అది అసహ్యంగా ఉంటుంది అని మిస్టర్ వరదరాజన్ అంటాను. నేను దిగాల్సిన బస్ స్టాండ్ ఒకప్పుడు ఏమైంది, మా ఇల్లు మారేప్పుడు వైష్ణవ్ కాలేజ్ అది వచ్చి ఎస్పెషల్లీ అందరి ముందు బస్ కండక్టర్ వచ్చి టికెట్ అడిగినప్పుడు ఒకసారైనా వైష్ణవ్ కాలేజ్ అని చెప్పి టికెట్ తీద్దామని అనుకున్నాను. నాకు అవ్వకుండానే పోయింది. నాకు సరి వాడు టికెట్ అని సొల్లే టికెట్ అని మేము ఏంటి టెర్మినస్ అనేస్తా. ఓ 20 పైసా 30 పైసలు ఎక్కువ పెట్టి టెర్మినస్ టికెట్ కొంటానే కానీ వైష్ణవ్ కాలేజ్ నేను ఇంతవరకు చెప్పింది లేదు. సో దానివల్ల కూడా కలిపి జీవితాన్ని ఎక్కువ మాట్లాడిస్తాను ఫోన్లో దాంట్లో. సో నేను ఈ వయసులో మీరు ఏడుస్తారా అన్నదానికి ఈ ఆన్సర్, ఇంత పెద్ద ఆన్సర్ వచ్చింది. అంటే నేను ఏడవపోయిండొచ్చు, ఇంత ఇది పోయిండొచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే నేను కాపాడేసి ఉండొచ్చు. కానీ అక్కడ ఒక 5 minutes ఆ డిలేని చూసి ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ. మొన్న ఈ లాస్ట్ సరే ఇక్కడ వెళ్ళినప్పుడు ఏడవకూడదు ఈ లాస్ట్ సక్సెస్ మీట్లో అని పోతే అక్కడ పెద్ద ఫోటో, మా మమ్మీ ఫోటో. ఆ లుక్ ఏంటంటే నాకేమనిపిస్తుంది, ఏంట్రా నన్ను వదిలేసేవారు కదరా, నన్ను కాపాడి ఉండొచ్చు కదా అన్నట్టు అడిగినట్టు ఒక ఫీలింగ్. దానివల్ల నాకు ఆ ఫీలింగ్లే ఉండాను కాబట్టి నాకు ఆ గిల్టీ ఫీలింగ్ వల్లనే నాకు ఏడుపు ఎక్కువ అయిపోయింది. ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ ఈవెన్ నౌ బికాస్ ఐ హ్యావ్ ఎన్నో ప్రాణాలు కాపాడి ఉన్నా. నా మమ్మీ అదే కర్మ అని మా ప్రొఫెసర్కి అలాగే జరిగింది. మా ప్రొఫెసర్ వాళ్ళ వైఫ్కి 33 years వాళ్ళ వైఫ్. ఆవిడ ఒక సీరియస్ అయితే ఈ వాంటెడ్ టు గివ్, లాస్ట్లో ఆయన దగ్గర మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి, సిరింజ్ లేదు. ఆ సిరింజ్ల వెంటనే అడ్రినలిన్ తీసి ఇచ్చుంటే సబ్క్యూటేనియస్గా ఇస్తారు, హార్ట్ లాస్ట్ మినిట్ మెడిసిన్. ఆ మెడిసిన్ ఇవ్వడానికి ఆయన సిరింజ్ వెతికినారు, ఇంట్లో లేరు. సో ఆ తర్వాత దాని గురించి మాట్లాడుతుంటారు, కర్మ చూడు అదే అలా జరుగుతుంది అన్నట్టు. అలాగే మా మదర్ విషయంలో కూడా